రామకృష్ణ గారు, మేము హైదరాబాద్ విజయశ్రీ అగ్రో కెమికల్స్ నుంచి వచ్చామండి. ఈ ఏరియాలో మేము కాటను, సోయా, ఈ టర్మరిక్ మీద పని చేస్తున్నాము. అంటే మాది ప్యాకేజింగ్ ఉంది, కాటన్ మీద, సోయా మీద, టర్మరిక్ మీద. అది మేము ఇక్కడ స్టార్ట్ చేసామండి. ఈ బోత్ ఏరియాలో మాకు మీ పేరు చెప్పారు, గణేష్ గారు చెప్పారు సార్ మనం సార్ దగ్గర చేద్దామని. అండ్ దానికి మీరు హామీ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా సార్ ఏ వెరైటీ అండి కాటన్ది? 659. ఇంకా నాటి ఎన్ని రోజులు అయిపోయింది దానికి? అంటే సీడ్ సోయింగ్ చేసి ఎన్ని రోజులు అయిపోయింది? జూన్ 26 అంటే దాదాపు ఒక 35 నుంచి 40 మధ్యలో ఉంది ఇది. సరే సార్, వర్షం పడుస్తుంది, ఈరోజు ఏం చేయడానికి రాదు. ఐ థింక్ 3-4 డేస్ ఏం చేయడానికి రాదు మనకు. ఈరోజు 3rd ఆగస్ట్ కదా, 3rd ఆగస్ట్ ఉంది. ఎప్పుడు ఎరువులు వేస్తారు కదా వర్షం ఆగిన తర్వాత? వేసేది ఉంది కదా. అంటే కాటన్ మీద మాది ఒకసారి సాయిల్ అప్లికేషన్ వేయాలండి, దాంతో సహా 4 సార్లు పిచికారీ చేసేది ఉంటుంది. ఈ సాయిల్ అప్లికేషన్ మీరు ఎరువులు వేస్తారు కదా ఎప్పుడైనా 4-5 డేస్కి ఎప్పుడు వేస్తారు కదా నీళ్ళు ఆగిన తర్వాత, దాంతో 10 kg స్వర్ణఫల్ కలిపి వేసేది ఉంటుంది. తర్వాత వెంటనే పిచికారీ చేసేది ఉంటుంది. స్వర్ణఫల్, విజయం, మ్యాగ్నీషియం, మళ్ళీ దానిలో ఒక రిడాన్ అని మందు కలిపి చేసేది ఉంటుంది. మొదటి స్టెప్ మీరు వెంటనే క్లైమేట్ క్లియర్గా కావాలని చేసుకోవాలండి. మరలా మనం ఆ చేసిన 20 డేస్ తర్వాత కలుద్దామండి. కలిసిన తర్వాత చూద్దాం ఏం మార్పులు వచ్చినాయని. సార్, ఈ మొత్తం బిట్ ఉంది కదా, ఎకరం ఎంత వరకు అవుతుంది మనకు? 200 తీసుకుంటే అంటే ఈ వేప చెట్టు నుంచి మనం మార్క్ పెట్టుకొని 5 రోజు తీసుకోవాలి. ఇక్కడ నుంచి 5 తీసుకుంటే 5 కదా, 5 వదిలేసేయాలి అట్లానా? సో పని చేద్దాం సార్. అంటే ఈ సైడ్ మేము చేసుకోవాలా? ఎక్కడైనా చేసుకోండి, అట్లా కాదు, మీరు చెప్తే అది మేము ఇప్పుడు మైండ్లో పెట్టుకుంటాం. అంటే ఇక రైట్ సైడ్ తీసుకోవాలా మేము? గణేష్ గారు ఏది తీసుకుందాం? సో లెఫ్ట్ తీసుకుందామా? అంటే ఇక్కడ నుంచి 5 ఇక్కడ మధ్యలో వేప నుంచి ఆ సైడ్ మేము తీసుకుంటామండి. ఇక్కడ మీ పద్ధతి నుంచి చేయండి. ఎరువులు సమానంగా వాడాలి, రోగం ఉంటే రోగ మందులు, పురుగు ఉంటే పురుగు మందులు సమానంగా వాడాలి. బల మందులు ఒకటే మా దానికి మా పద్ధతి ప్రకారం చేస్తాము, మీ దానికి మీ పద్ధతి ప్రకారం చేయాలండి. ఆగస్ట్కి కలిసామండి. ఆ రోజు వర్షం చాలా ఎక్కువ ఉండి, సో మనము పిచికారీ మరుసటి రోజు అంటే ఆగిన తర్వాత చేద్దామని ప్లానింగ్ చేసాము. సో ఫస్ట్ స్టెప్ మనం ఎప్పుడు చేసామండి? అంటే సాయిల్లో ఫోలియర్ స్ప్రే ఎప్పుడెప్పుడు అయింది మనది? మనకు 10కి సాయిలింగ్, 13th రోజు స్ప్రేయింగ్ చేసి, అంటే సాయిల్ 10కి అయింది, 13కి ఫోలియర్ స్ప్రే అయింది. అంటే ఈ రోజుకు దాదాపు ఫోలియర్ని చూసుకుంటే 15 రోజులు అయింది, సాయిల్ చూసుకుంటే 18 రోజులు. ఓకే సార్, ఈ 15 డేస్లో మీకు ఏం మార్పులు అబ్జర్వేషన్ చేశారు మీరు? దీంట్లో ఇక్కడ సైడ్ మనము ఫర్టిలైజర్స్ వాడినాయి, మీరు ఇచ్చినాయి, స్వర్ణపాల్, మెత్తిదనం బాగా వచ్చింది, దీంట్లో గ్రోతింగ్ ఉంది. అదే దీంట్లో చూసుకుంటే ఇక్కడ లేదు. రామకృష్ణ గారు, ఫస్ట్ స్టెప్ మనం రిజల్ట్ చూసుకున్నాం. అంటే అసలు చూస్తే 15 డేస్ రిజల్ట్ అనుకోండి ఇది. 15 డేస్ రిజల్ట్ చూసాం మనము. దీనిలో మనము అక్కడ చూస్తే కంపారిజన్ చేసుకుంటే క్లోరోఫిల్ కంటెంట్ ఎక్కువ ఉంది, ఆ పచ్చదనం ఎక్కువ ఉంది, ఈ రెబ్బలు కూడా ఎక్కువ ఉన్నాయి, కొమ్మలు. ఇంకా ఇక్కడ మీ సైడ్ ఏమో కొంచెం పచ్చదనం కూడా అంత లేదు, ఇంకా రెబ్బలు కూడా తక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి కదా చాలా ఇది ఉన్నది, దీనికి బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి, దీనికి లేవు. దీనికి క్లోరోఫిల్ తక్కువ ఉంది, దీంట్లో ఎక్కువ ఉంది. మనం ఒక పని చేద్దాం సార్, నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే ఫ్లవర్ సెట్టింగ్ ఎంత అయింది, బాల్ సెట్టింగ్ ఎంత అయిందని కౌంటింగ్ చేద్దాం మనము. ఈ సెకండ్ స్టెప్ చేసేది ఉంటుంది మనకు, అది మ్యాక్సిల్డ్, విజయం, సానెక్సాల్, ఇది డెవలప్మెంట్ కోసం. రెడాన్ ఏమో నేను గుడ్లు ఉధృతిని కంట్రోల్ చేసుకోవడానికి, కొంచెం కోటింగ్ లాగా ఫామ్ చేసుకోవడానికి ప్రివెంటివ్లీ నేను ఇస్తున్నాను మా బిట్ వరకు. దానిలో మీకు ఏమైనా పెస్టిసైడ్ కలిపేస్తుంటే కలుపుకోవచ్చు, అది మామూలుగా కలుపుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సెకండ్ స్టెప్ అంటే ఇప్పుడు ఈ రోజు అవుతుందా రేపు అవుతుందా, ఎప్పుడు కుదురుతుంది మీకు?
రేపు రేపు అయితే రేపు అవుతుందా? రేపు అవుతుంది. సరే సార్, రేపు తప్పనిసరిగా చేయించుకోండి. రేపు చేసేస్తాం. నాకు కలుపు కొరగా చూస్తాను నేను. వాళ్ళు వెళ్ళిపోయింది అనుకో, వాళ్ళు వెళ్ళిపోగానే కలుపు తీసేసి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. రామకృష్ణ గారు, మనం 28/8కి కలిసామండి. అవును. ఆ రోజు ఫస్ట్ సాయిల్ వేసి ఫోలియర్ స్ప్రే చేసిన రిజల్ట్ అబ్జర్వేషన్ చేసాము. తర్వాత సెకండ్ డే స్ప్రే సెప్టెంబర్కి అయిందని చెప్పారు. సో ఈరోజు 21 సెప్టెంబర్. ఈ 18-19 డేస్ అయిపోయింది దీనికి. సో ఇప్పుడు ఏం మార్పులు అబ్జర్వేషన్ చేస్తున్నారండి మీరు? గ్రీనిష్ కలర్ బాగా వచ్చింది, హెల్దీగా ఉన్నది ప్లాంట్. ఓకే. మెత్తదనం కూడా ఉన్నది, ఆకుదనం వచ్చేసి మాకైతే యాక్టివ్గానే పడుతున్నది. ఓవరాల్గా పర్వాలేదు సార్. ఇంకొకటి చెప్తాను నేను, రోగం ఉన్నప్పుడు రోగ మందులు, పురుగు ఉన్నప్పుడు పురుగు మందులు ఖచ్చితంగా వాడాలి. మనము డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నామండి. సో ఆ టైంకి మీ షెడ్యూల్ ప్రకారం ఉంటే దాన్ని కలిపి కూడా వాడుకోవచ్చు అది. సో ఇంకొకటి ఏముందండి సార్, మనము అప్పుడు పికప్ చేసినప్పుడు ఇక్కడ నుంచి సగం సగం చేసాము. కానీ స్ప్రే చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకు 4-5 రోస్ అంటే 3 నుంచి 5 రోస్ కవర్ చేస్తుంది స్ప్రేలో. గాలి ఉన్నప్పుడు నార్మల్గా ఉంటే 2-3 రోస్ కవర్ చేస్తుంది, గాలి ఉంటే 4-5 రోస్ వరకు కవర్ చేస్తుంది. సో మనం ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేసేటప్పుడు ఒక 4-5 రోస్ ఇడిసేసి దాని తర్వాత మనం చూస్తే బాగుంటుంది. ఈ రోజు లేకపోతే రేపు థర్డ్ స్టెప్ సైనెక్స్ జిఆర్, మాగ్నీషియం సల్ఫేట్, బోరాన్, ఈ డెవలప్మెంట్ కోసం. రెడాన్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, అది దానికోసం యాడ్ చేస్తున్నా. ఈ 4 కలిపి రేపు ఎల్లుండిలో ఎప్పుడైనా అనుకూలంగా ఉంది వెంటనే చేసుకోండి. ఓకేనా సార్? సో ఇప్పుడు వరకు చూస్తున్న డెవలప్మెంట్కు సంతోషం కదా? హ్యాపీ. థ్యాంక్ యూ అండి. ట్వంటీయత్ 9కి కలిసామండి. అప్పుడు సెకండ్ స్ప్రే రిజల్ట్ చూసాము, తర్వాత థర్డ్ స్ప్రే చేసాము. థర్డ్ స్ప్రే ఎప్పుడు అయిందండి? 23/9కి అయింది. ఈరోజు 12th, అంటే ఆల్మోస్ట్ 22 డేస్ పైన అయిపోతుంది. 19-20 డేస్ అయిపోతుంది. ఈ 20 డేస్లో అంటే ఇప్పుడు థర్డ్ 3 ఒక సాయిల్ ఒకసారి వేసి 3 సార్లు పిచికారీ అయిపోయింది ఇప్పుడు వరకు. ఏమేమి మార్పులు కనబడుతున్నాయి? మార్పులు అంటే ఫస్ట్ గ్రోతింగ్ బాగా వచ్చింది, ఆకులో మెత్తదనం ఉంది, నకిర కూడా బాగానే కనబడుతుంది, లైనింగ్ బాగుంది. ఓకే. మీ దానిలో మళ్ళీ కొద్దిగా పడిపోతున్నది, నకిరే డ్రాపింగ్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి పడిపోయిన ప్లేస్లో వస్తున్నది, నేను అబ్జర్వ్ చేసిన దీంట్లో. అవును, దీంట్లో మనకి కనబడతలే అటు వచ్చింది. అప్పుడు హ్యాంగర్ అయితే చూసుకుంటే గట్టిగా చెప్పండి. ఏం లేదు లేదు అంటే పడిపోయిన నకిరలో మళ్ళీ కొత్త జనరేటర్ అవుతుంది, కొత్త న్యూ జనరేటర్ అయిపోతుంది జనరేషన్. దాంట్లో లేదు, మన దాంట్లో ఉంది కంటిన్యూషన్ ప్రాసెస్. సార్ ఇప్పుడు ఒకటి 4th స్టెప్ చేస్తాం, లాస్ట్ స్టెప్ స్వర్ణఫల్, సైనెక్సాల్, కాల్షియం నైట్రేట్, ఇది డెవలప్మెంట్ కోసము. స్వర్ణఫల్, సైనెక్సాల్, కాల్షియం నైట్రేట్ డెవలప్మెంట్ కోసము. రెడాన్ నేను ఇంతకుముందు కూడా మీకు ఇచ్చాను, ప్రివెంటివ్లీ నేను ఇస్తున్నాను దానికి. దాంతో మీరు ఏ మందు ఈ స్టేజ్కి కలిపి వాడుతుంది వాడుకోవచ్చు, మీరు కలిపి వాడుకోండి దాంట్లో. వాడతాం. సో ఇప్పుడు ఈ స్ప్రే 4th స్ప్రే ఎప్పటి వరకు చేయొచ్చు మీరు? నేను చేస్తాను 2 డేస్లో చేస్తాను. 2 డేస్లో చేస్తాను. వర్షం ఈరోజు చేసేది కానీ వెదర్ కూడా కరెక్ట్ లేదు అని చెప్పేసి ఈరోజు చేస్తుంటే కంపల్సరీ అన్న కూడా పర్వాలేదు. రేపు ఎల్లుండి ఎప్పుడు అనుకుని కొంచెం తొందరగా చేసుకోండి. మళ్ళీ వెదర్ కూడా అనుకుంటే రోజు పొగ పడుతుంది. అవును, కరెక్ట్. చూసాము మేము మార్నింగ్ వచ్చినప్పుడు అబ్జర్వేషన్ చేసాము. తర్వాత మనం పండుగ తర్వాత ఒకసారి చూద్దాం, అప్పుడేమో బౌల్ కౌంటింగ్ కూడా చేద్దాం మనం. అంటే మొత్తం మీ దానిలో ఎంత బౌల్ సెట్టింగ్ ఉంది, మా దానిలో ఎంత బౌల్ సెట్టింగ్ ఉంది చూద్దాము. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ మధ్యలో మనం డిమార్కేషన్ సగం సగం పెట్టాము. సో కౌంటింగ్ అనేది మనం ఆ వైపు ఈ దీని ఇక్కడ పక్కన ఈ పక్కన 2 దానిలో చేద్దాం, చూద్దాం బాల్ సెట్టింగ్ దీనిలో దానిలో ఎంత ఉందా లేదా అబ్జర్వేషన్ చేద్దామండి. సో ఇప్పుడు వరకు మీకు సంతోషం కదా? 3 హ్యాపీ సార్. రామకృష్ణ గారు,
మనము 12-10కి కలిసామండి. అప్పుడు థర్డ్ స్టెప్ చేసింది అబ్జర్వేషన్ చేసాము, తర్వాత ఫోర్త్ స్టెప్ రికమెండేషన్ చేశాను నేను. ఫోర్త్ స్టెప్ ఎప్పుడైందండి సార్ దగ్గర? 16/10/2019. 16-10కి అయింది. ఓకేనండి. ఈరోజు 3rd నవంబర్, అంటే దాదాపు 18-19 డేస్ అయిపోయింది. అంటే ఆ ఫోర్త్ స్టెప్తో మన ప్యాకేజింగ్ అయిపోయింది అనుకోండి. ఒకసారి సాయిల్ వేసి 4 సార్లు మనం పిచికారీ చేసాము. షెడ్యూల్ మనది 20 డేస్ని పిచికారీ ఉండే, కానీ వర్షాలు ఎక్కువ పడి మనం కరెక్ట్ టైంకి చేయలేకపోయాము. దానిలో కూడా ఈ 4 స్టెప్ సాయిల్ వేసి 4 స్టెప్ అయినాయి కదా, మీ అబ్జర్వేషన్ యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు ఏముంది అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ డెవలప్మెంట్ నుంచి ఇప్పుడు మీరు సెట్టింగ్ వరకు చూస్తున్నారు. సో మా ప్యాకేజింగ్ దానిలో ఏం అబ్జర్వేషన్ మీకు ఉంది, మీ దానిలో ఏం అబ్జర్వేషన్ ఉంది? మీ ప్యాకేజింగ్లో వచ్చేసి సార్ మంచిగా గ్రీనిష్, మంచిగా కాయలు కూడా లైన్గా సిస్టమేటిక్గా చేసి ఒకటే కంటిన్యూ వచ్చేసి. ఓకే. మేము చేసుకున్న దాంట్లో మళ్ళీ బ్రేకప్ అయినాయి, దీంట్లో లేవు మా దాంట్లో. ఓకే. దీంట్లో వచ్చేసి పచ్చతనం బాగుంది, మళ్ళీ కాయ కూడా గ్రీనిష్ ఉన్నది. గ్రీనిష్ అనేది సైజ్ కూడా యూనిఫామ్ కనబడుతుంది. డెవలప్మెంట్ బాగుంది, కాయ సైజు డెవలప్ అవ్వడానికి ఇంకా టైం పడుతున్నది. మనము మీరు ఇయ్యని మందు వాడని దాంట్లో కాయ పలిగింది, తొందర పలిగిపోయింది. ఓకే. అంటే అర్లీ మెచ్యూరిటీ వచ్చేస్తుంది అక్కడ, ఇక్కడ ఏమో కొంచెం ఇంకా డెవలప్ అవుతుంది. అంటే మీ ప్రకారము ఈ పరిస్థితిలో ఇటువంటి పరిస్థితుల్లో ఇలా అవ్వడం నాకైతే ఫుల్ హ్యాపీ సార్, ఫుల్ సాటిస్ఫై అంటున్నాను. అంటే ప్యాకేజింగ్ ఫాలో చేయాలి కదా. ఇదే నేను అంటున్నా కదా, నెక్స్ట్ ఇయర్ ఒక 10 acres కూడా నేను ప్లానింగ్ ఇదే చేసుకుంటాను, మీ ప్యాకేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది మాకు పెద్ద ఏమంటారు నేను అనుకుంటున్నా, అన్న చెప్పాడు కానీ అసలు నేను స్టార్టింగ్ నుంచి చేసి ఉంటే బాగుంటుంది అదేదో అది ఇప్పుడు బాధ అనిపిస్తుంది. పర్వాలేదు సార్, తెలిసింది కదా, అప్పుడు దానికోసం బాధ అనిపిస్తుంది అది. అవును సార్, వాతావరణం అనుకూలం లేకున్నా టాప్ 1 పొజిషన్లో ఉన్నాం మనం. అదే మాకు చూపెట్టేది ఉందండి, ఏ పరిస్థితిలో ఉన్నాం కదా దానిలో మనకు బెస్ట్ ఉండాలి అంతే. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా పరిస్థితి ఉంది మనం కంపేర్ చేసుకుంటే దానిలో మా దానిలో మీ దానిలో ఏం తేడా ఉంది. అది ఇంకా స్ప్రే టైము కరెక్ట్ టైం టు టైం పడలేదు. అవును, పడలేదు. వాతావరణం అనుకూలించక పడ్డాక స్ప్రే చేసినాక వర్షం పడడము, మళ్ళీ బాధపడడం, అయ్యో 10 days 10 daysలో వేద్దామని స్ప్రే 15 days అవ్వడం, గ్యాపింగ్ జరిగింది కరెక్ట్ టైంకి కాలేదు. దాని తర్వాత కూడా డెవలప్మెంట్ అనేది పర్ఫెక్ట్ నడుస్తుంది. అది ఇంకా అది పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటే ఇంకా బాగుండేది సార్. అప్పుడు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను, మొత్తం 4 స్టెప్ అయిన తర్వాత సార్ మనము ఒక 4 plant ట్రీటెడ్ దాని నుంచి ఒక 4 plant కంట్రోల్ దాని నుంచి కౌంటింగ్ చేద్దాం. ఎందుకంటే మనకు ఐడియా వచ్చేస్తుంది మన దిగుబడి డిఫరెన్స్ ఎంత వచ్చిందని. మనం ఇంత పై సాయిల్ వాడాము, పైన పిచికారులు చేసాము, అంత చేసిన తర్వాత దిగుబడిలో ఎంత తేడా వచ్చింది మనం ఐడియా వచ్చేస్తుంది. అది చివరికి మనకు అదే కావాలి కదా. అదే కావాలి సార్, మీరు చేసేది మాకు 2-3 కుంటలు ఇంక్రీజ్ అయినా కూడా బెనిఫిట్ జరుగుతుంది కదా సార్ మాకు. సో ఒక పని చేద్దాం సార్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ బిట్ ఎడ్సేద్దామని. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ట్రీటెడ్ ఉంది, ఇక్కడ నుంచి ట్రీటెడ్ ఉంది, ఇక్కడ నుంచి కంట్రోల్ ఉంది. సో స్ప్రే చేసేటప్పుడు ఎట్లయినా దీనికి కవర్ అవుతుంది. సో నేను చెప్పాను భయ్ ఆ కంది అవతల అక్కడ, ఇక్కడ కంది అవతల తీసుకుంటామని. సో మనము కౌంటింగ్ చేద్దాం సార్, ఒక 4 plants ఇక్కడ, ఒక 4 plants అక్కడ. ప్లీజ్ ఏం మార్కింగ్. బ్యూటిఫుల్ సెట్టింగ్ అయిందండి. యూనిఫామిటీ చూడండి సార్, మెయిన్ అంటే ఒకే రూపంలో ఉంది అంతా. అవును సార్, ఒకే రూపంలో ఉన్నది, ఇంకా పిక్కింగ్ అనేది వస్తలేదు, అంటే కొద్దిగా బ్రేక్ అవ్వదు. అదే ఇంకొకటి ఏమంటే పచ్చదనంతో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80
51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 97 సార్ 96. काम जैसा रहता है वैसा आदमी को सुविधा मिलती है। 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 సార్ 51 52 సార్ 52. ఓకే సార్ ఇట్లా హైట్లో మెజరింగ్ చేద్దామండి. ఈ ప్లాంట్ హైట్ ఏముంది, హైట్ అండ్ అప్రాక్సిమేట్ వెయిట్ ఏముంది. మనం ఇక్కడ బాల్ కూడా గమనించాము, కంట్రోల్లో ట్రీటెడ్లో బాల్ డిఫరెన్స్ చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ చిన్నవి ఉన్నాయి, పెద్దవి అన్నీ కలిసి ఉన్నాయి అనుకోండి. అక్కడేమో ఒకే యూనిఫామ్ లావుగా ఉన్నాయి సార్. అది కూడా ఒక తేడా మనం చూసాము అక్కడ. ఇట్లా బాగా రాలిపోతుంది సార్ ఇక్కడ ఇట్లా రాలిపోతుంది డ్రాపింగ్ ఉంది సార్ సరే उसके पोजीशन में होता है ज़्यादा नीचे लग रहा है उसके पोजीशन में ये स्टैंडर्ड है 56 हां एवरेज 56 ఒక 4 పాయింట్ ఇది కూడా చేద్దాం ఎట్లా వస్తుంది అనేది. రామకృష్ణ గారు, మనం ఇప్పుడు 4 అక్కడ కౌంటింగ్ పెట్టాము, ట్రీటెడ్లో 4 కంట్రోల్లో పెట్టామండి. గణేష్ గారు, ట్రీటెడ్లో మొత్తం బాల్స్ ఫ్లవర్ ఎన్ని వచ్చినాయండి సార్? టోటల్ బాల్స్ ఫ్లవర్ పట్టుకుని 380 సార్. 380 4 ప్లాంట్లో. 4 ప్లాంట్. అచ్చా, కంట్రోల్లో ఎంత వచ్చింది? కంట్రోల్ వచ్చేసి 4 ప్లాంట్కు 212 212. అంటే డిఫరెన్స్ అనేది ఇంచుమించు 180 డిఫరెంట్. 180 డిఫరెన్స్. అంటే మనం 212 మీ కంట్రోల్ని బేస్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ మీకు దగ్గర 85% ప్లస్ తేడా వచ్చింది. ఇది ఒకటి తేడా బాల్లో కనపడే, బాల్ ఫ్లవర్ చూస్తే కనబడుతుంది మీకు. ఇంకొకటి మనము బాల్ని కంపేర్ చేసుకుంటే ట్రీటెడ్లో బాల్ యూనిఫామ్ ఉన్నాయి, దీనిలో లేదు. అంటే పెద్ద చిన్న ఎన్ని ఉన్నాయి, అక్కడ కూడా మీకు వీళ్ళలో తేడా వస్తుంది. ఈ బాల్ ఈ డిఫరెన్స్ ఇది తేడా కాదు, అది కూడా వస్తుంది. సో మీకు ప్యాకేజింగ్ అనేది ఎట్లా ఉంది సార్? ప్యాకేజింగ్ బాగుంది సార్. ఇంకొకటి మనం ఏం చేసామంటే హైట్ కూడా చూసాం మనం. అంటే ఎవరేజ్ హైట్ ఏమొస్తుంది మీ దగ్గర అది చూస్తే మీ సార్ దానిలో ఎంత వచ్చిందండి ఎవరేజ్ హైట్? ఒక 4 ప్లాంట్స్ చేసాం కదా, 55 to 56 ఎవరేజ్ 55-56 నడుస్తుంది. ఇంకా ట్రీటెడ్లో ఎంత వస్తుందండి?
66, 68. అంటే ఇంచుమించు ఒక ఫీట్ దగ్గర చేంజెస్ ఉన్నాయి. హైట్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ ట్రీటెడ్ లో, విడ్త్ కూడా ఎక్కువ ఉంది. రెండు ఎక్కువ ఉన్నాయి. ఆ పంగలు చూస్తే పంగలు కూడా చాలా బాగుంది. నిలబడడం ఇబ్బంది ఉంది, దాంట్లోనేమో ఈజీగా నిలబడగలుగుతాం. పచ్చదనం కూడా మన దానిలో స్టిల్ ఈ రోజు కూడా పచ్చదనం బాగుంది. మీ దానిలో అది ఎక్స్పైర్ అయిపోతుంది. సో మొత్తానికి మీరు హ్యాపీ కదా సార్? ఆల్మోస్ట్ దగ్గర మనం చెప్పచ్చు చేతికి వచ్చేటప్పటి వరకు మీకు 100% తేడా వచ్చేస్తుంది. 85+ ఇక్కడే అయింది. తర్వాత బాల్ని కూడా మీరు ఒక పని చేయాలి సార్, చిన్న రిక్వెస్ట్ మాది. మీరు ఈచ్ పికింగ్కి ఇక్కడ నుంచి అక్కడ నుంచి చేస్తారు 10 బాల్ని తీసి వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మనకు ఈచ్ కటింగ్లో ఎంత డిఫరెన్స్ వచ్చింది తెలుస్తుంది. ఎన్ని పికింగ్ అయితే మీకు 1, 2, 3, 4 ఎన్ని అయితే కదా, ఎవ్రీ పికింగ్కి ఇక్కడ నుంచి అక్కడ నుంచి గమనించాలి. ఇంకా ఏమంటే మన మామూలుగా కాటన్లో చెప్తారు ఫస్ట్ కటింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ పికింగ్ అనేది చాలా బాగా వస్తుందండి, క్వాలిటీ బాగా వస్తుంది. సెకండ్ దానికి తర్వాత దిగిపోతుంది. అదే మీరు అబ్జర్వేషన్ చేయండి, మీ దానిలో ఫస్ట్ పికింగ్, సెకండ్ పికింగ్, థర్డ్ పికింగ్ గ్రేడింగ్ ఎట్లా వస్తుంది, మా దానిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏది చేస్తున్నారు కదా అది ఎట్లా వస్తుంది. మా ప్రకారం అక్కడ క్వాలిటీ మీకు యూనిఫామ్ రావాలి, మీరు అబ్జర్వేషన్ చేయాలి. మా దాన్ని ఇక్కడ వరకు మేము అయిపోయింది అనుకోండి, కానీ ఆ ఫీడ్బ్యాక్ మాకు మీరు ఇవ్వాలి ఎప్పుడు కటింగ్ అవుతుంది కదా. సో వెయిట్లో కూడా ఇవ్వండి, ఆ పికింగ్ క్వాలిటీ కూడా మాకు ఎట్లా ఉంది చెప్పాలి. ఇంకొకటి స్టెపల్ తీస్తారండి, దీనిలో చూస్తారు, స్టెపల్ చూస్తారు. మన దగ్గర స్టెపల్ చూడరని చెప్పారు మామూలుగా ఇక్కడ, కానీ మీ లెవెల్ వరకు అబ్జర్వేషన్ చేయండి. మన దానిలో స్టెపల్ చాలా బాగుంటుంది. అది కూడా అంటే మీ ఐడియా కోసం అది కూడా ఒకటి చేసి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలండి. దీంట్లో ఒకటే రకంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దానికి దీనికి తేడా వస్తుంది. ఫస్ట్ అయినా కాదు వెయిట్ వస్తుంది, దాంట్లో వస్తుంది, దీంట్లో వస్తుంది. సెకండ్ స్టెప్లో ఇది వస్తుంది, అది రాదు, డిఫరెంట్. అది థర్డ్ స్టెప్లో అది పడిపోతుంది, ఇది కంటిన్యూస్ సేమ్ ఉంటుంది. ఈ 3 స్టెప్లో ఒకటి తీయడం మీకు అర్థమైంది సార్. మనం అది కూడా చూస్తే మీకు ఇంకా పక్కా అయిపోతుంది. మీరు వెయిట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది బై ఫస్ట్ క్వాలిటీ ఎట్లా వచ్చింది, సెకండ్ కూడా అట్లనే ఉంది, థర్డ్ కూడా మీకు కూడా ఐడియా వస్తుంది. ఓకే సార్, మీరు హ్యాపీ కదా? హ్యాపీ సార్. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్.